నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అన్ని పార్టీలు అక్కడ ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు కొంత హీట్ పెంచుతోంది. అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తులు చేస్తుంది. సో ఇప్పుడు గెలుపు గుర్రాలను కూడా బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలతో ఆయా పార్టీలను నిమగ్నమైనవి. అయితే ఇప్పటికే ఆయా పార్టీలలో ఆశావాహులు తమ తమ ప్రయత్నాలు కూడా షురూ చేశారు. అయితే జూబ్లీ హిల్స్కి మాత్రమే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అది ఏంటంటే గోషామహల్ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా రాజాసింగ్ బీజేపీ తరఫున గెలిచారు. కానీ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి మనకు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న విషయమే. అయితే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినప్పటికీ ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇప్పుడు అక్కడ తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నట్లుగా పరిశీలకులు చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు కారణం ఏంటంటే రాజాసింగ్ తీరు పట్ల బీజేపీ హైకమాండ్ తీవ్రంగా ఆగ్రహంగా ఉంది. మరి ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇవాళ రేపు 1-2 రోజుల్లోనే బీజేపీ పార్టీ అసెంబ్లీ స్పీకర్ని కోరే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రాజాసింగ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాయాలన్న నిర్ణయం కూడా బీజేపీ అంతర్గతంగా జరిగిపోయింది, తీసుకుందనేది కూడా ప్రచారం. మరి మొదటి నుంచి రాజాసింగ్ వ్యవహార శైలిపైనే బీజేపీ అధినాయకత్వం ఆగ్రహంతోనే ఉన్నింది. కానీ పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయటం, ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు పార్టీ హైకమాండ్ కూడా ఆయనపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అయితే పార్టీ చర్యలు తీసుకునే లోగానే ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి కావాలంటే తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాసుకోండి అని సవాల్ కూడా విసిరారు. దీంతో ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా రాజాసింగ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరుతూ లేఖ రాయాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన రాజీనామాను ఆమోదించి ఆ వెంటనే ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరాలని బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఇదే జరిగితే గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై అనర్హత వేటు వేయాలని కోరిన వెంటనే అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మనం భావించలేము. ఒకవేళ స్పీకర్ బీజేపీ కోరిన మేరకు రాజాసింగ్పై అనర్హత వేటు వేస్తే కనుక జూబ్లీ హిల్స్తో పాటే గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు బీజేపీ వ్యవహారంలో, పార్టీ వ్యవహారంలో రాజాసింగ్ ఎపిసోడ్ ఒక రకంగా కాకరేపింది. మరి ఇప్పుడు కనుక అంటే ఆయన్ని ఎంత సీరియస్గా అధిష్టానం రాజీనామాను ఆమోదించిందో అంతే సీరియస్గా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు కూడా తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఆయన రాజీనామాను ఆమోదించడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయనే అంశం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఏ విషయమైతే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందో, అంటే ఫైర్ బ్రాండ్ లీడర్గా, గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్కి బీజేపీలో ఒక చరిత్ర ఉంది. గతంలో కూడా ఆయన ఒకసారి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సస్పెండ్ అయ్యి మళ్ళీ వచ్చారు. కానీ ఈ టైంలో అట్లా కాదు, రాజీనామాను ఆమోదించింది ఆ పార్టీ హైకమాండ్. అంటే రిజైన్ లెటర్లో రాజాసింగ్ ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టింది కేంద్ర పార్టీ. అంతకు ముందు ఒకసారి పార్టీని సస్పెండ్ అయ్యారు కూడా ఆయన. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకే సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ. మరి ఈ విడత ఖచ్చితంగా గెలిచిన తర్వాత గత కొంతకాలంగా పార్టీ మీద, నేతల మీద గట్టి విమర్శలే చేస్తూ రాజాసింగ్ హల్చల్ చేస్తూ ఉన్నారు బీజేపీలో. చివరికి మొన్న జూన్ 30న బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ లెటర్ రాష్ట్రం నుంచి కేంద్ర పార్టీకి వెళ్ళిన 15 రోజుల్లోపే రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ తక్షణమే అమల్లోకి వస్తుంటూ కూడా ప్రకటించింది కేంద్ర నాయకత్వం. మరి రాజాసింగ్ తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందుత్వకు సంబంధించినటువంటి వివిధ వర్గాల్లో కూడా రాజాసింగ్ అభిమానులు ఉన్నారు. ఆయన ఏదైనా మాట్లాడితే దాని సమయం, సందర్భం బట్టి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి నాయకుడు ఎమ్మెల్యే హోదాలో ఉండి పార్టీకి రాజీనామా చేస్తే కేంద్ర పార్టీ పెద్దలు కనీసం పిలిచి మాట్లాడలేదు, బుజ్జగింపులకు చర్యలు లేవు. ఎందుకు ఏమిటి అని అడిగినటువంటి ఆయన అభిమానులు కూడా అభిప్రాయాలు తెలుసుకోలేదు. మరి అటువంటి సందర్భాల్లో రాజీనామా లేఖలో రాజాసింగ్ ప్రస్తావించినటువంటి అంశాలనే తప్పు పట్టింది బీజేపీ హైకమాండ్. దీంతో ఎందుకు ఇలా జరిగింది, గోషామహల్ ఎమ్మెల్యేని పార్టీ పెద్దలు ఎందుకు లైట్ తీసుకున్నారంటూ కూడా చర్చలు మొదలయ్యాయి బీజేపీ పార్టీలో. మరి ఇప్పుడు వాస్తవానికి ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఢిల్లీలోని పార్టీ ముఖ్య నాయకులంతా రాజాసింగ్ని వ్యక్తిగతంగా గుర్తుపడతారు. వాళ్ళకి ఆయన గురించి బాగా తెలుసు కూడా. అయినా సరే రాజీనామా ఆమోదం విషయంలో మాత్రం వెనకంజ వేయలేదు బీజేపీ. ఇవేమీ పనికి రాలేదు, ఏమీ
పరిగణలోకి తీసుకోలేదు, పార్టీ వెనకడుగు వేయలేదు. దీని చుట్టూతోనే ఇప్పుడు సరికొత్త విశ్లేషణలు మొదలైనవి. అంటే మొహమాటాలకు పోయి ఇప్పుడు రాజా సింగ్ని వదిలేస్తే రేపు ఇలాంటి వాళ్ళను మరికొందరు ఖచ్చితంగా తెలంగాణ బీజేపీలో తయారవుతారని బీజేపీ పెద్దలు ఒక రకంగా భావిస్తున్నారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే గోషామాల్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడం ద్వారా క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సహించలేదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ బీజేపీ నాయకులకు ఇచ్చే ఒక ఆలోచన చేసింది బీజేపీ. మరి ఇప్పుడు అంటే వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనాన్ని సందేశం పంపారా అంటూ కూడా రకరకాల చర్చలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ జరుగుతూ ఉన్నాయి. మరి బీజేపీ పార్టీ కాషాయ దళంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కన్నా ఎవరు ఎక్కువ కాదని, గీత దాటితే ఎంతటి వారైనా సరే మినహాయింపులు ఉండవని, వేటు తప్పదని స్పష్టం చేసింది రాజా సింగ్ ఎపిసోడ్. మరి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. అంటే తెలంగాణలో చాలామంది నేతలు పార్టీ లైన్ తప్పి సొంత ఎజెండాతో కనుక ముందుకు పోతున్నటువంటి వ్యవహారాలు చాలా వరకు బీజేపీని ఇప్పుడు తలనొప్పి క్రియేట్ చేస్తున్నారు. అంటే అటువంటి భావన ఉన్నటువంటి బీజేపీ నేతల్లో కొంత రాజా సింగ్ ఎపిసోడ్ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ. అంటే పార్టీకి తాత్కాలికంగా నష్టం జరిగినా పర్లేదు కానీ ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు అని డిసైడ్ అయింది కేంద్ర నాయకత్వం. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే చర్యలు తీసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. రిజైన్ చేసినటువంటి వితిన్ షార్ట్ డేస్లో కొన్ని గంటల్లోనే యాక్సెప్టెన్స్ రావటం, మరోవైపు ఇప్పుడు తక్షణమే అక్కడ ఉప ఎన్నికలు కనుక గోషామాల్లో నిర్వహిస్తే స్పష్టంగా బీజేపీ ఒక గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా, మరోవైపు ఇక్కడ తోక జాడిస్తున్నటువంటి బీజేపీ ఇతర నాయకులకు కూడా బీజేపీ హైకమాండ్ తోకలు కట్ చేసేందుకు రాజా సింగ్ ఎపిసోడ్ను బాగా యూజ్ చేసుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో మీరు కూడా రాజా సింగ్ ఎపిసోడ్లో బీజేపీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయంతో ముందుకెళ్ళింది, ఎందుకు అంత దూకుడు ప్రదర్శించింది, ఏం మెసేజ్ ఇద్దామని మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.